హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈరోజు మనం డిప్లొమో ఏఐఎంఎల్ బ్రాంచ్కి సంబంధించిన థర్డ్ సెమిస్టర్లో డిఈ అండ్ సిఓ సబ్జెక్ట్ ఉందండి. దానికి సబ్జెక్ట్ కోడ్ వచ్చేప్పటికి 304. డిఈ అండ్ సిఓ ఫుల్ ఫామ్ వచ్చేప్పటికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఈ సబ్జెక్ట్ యొక్క మార్చ్-ఏప్రిల్ 2024లో జరిగిన సప్లీ క్వశ్చన్ పేపర్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. C20 అండ్ ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న C23 సిలబస్ రెండు కూడా సేమేనండి. సిలబస్ సేమే. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రెండింటికి ఏంటంటే డిఫరెన్స్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మారుతుంది అంతే. C20లో ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు C23లో 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ మనకి టోటల్ 8 ఎస్ఏ క్వశ్చన్స్ అనేది వస్తుంది. అందులో మనం 5 ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలి. సపరేట్గా 10 మార్క్స్ మాత్రమే రాయాలని ఏమీ లేదనమాట. డిఈ అండ్ సిఓ సబ్జెక్టు ఉన్న టోటల్ 5 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చేపాటికి డిఈ సబ్జెక్ట్ అండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 యూనిట్స్ వచ్చేపాటికి కంప్యూటర్ ఆర్గనైజేషన్, కామ్ సబ్జెక్ట్, అదే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇంటూ బైనరీ. ఇచ్చిన ఏ బిట్ బి బిట్ రెండింటిని కూడా డెసిమల్లో ఇచ్చారు, మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేప్పటికి సింప్లిఫై ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఏబిసి ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ బీసీ. క్వశ్చన్ మొత్తానికి హోల్ బార్ అండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న ఏ బిట్ బి బిట్, సెకండ్ క్వశ్చన్లో ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్, ఈ రెండు కూడా వీటికి సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేప్పటికి చూడండి. లిస్ట్ ద టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేప్పటికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్. 1 to 4 క్వశ్చన్స్ అంటే 1 2 3 4 క్వశ్చన్స్ వచ్చేప్పటికి డిఈ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ 5 నుంచి 10 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా సిఓ సబ్జెక్ట్లో క్వశ్చన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి. వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేప్పటికి లిస్ట్ నేమ్స్ ఆఫ్ 3 అడ్రస్సింగ్ మోడ్స్. సెవెంత్ వన్ వచ్చేప్పటికి స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేప్పటికి వాట్ ఆర్ యాక్సెస్ టైమ్, యాక్సెస్ రేట్, సైకిల్ టైం. నైన్త్ వన్ వచ్చేప్పటికి గివ్ టైప్స్ ఆఫ్ బస్ సిస్టమ్స్. 10th క్వశ్చన్ వచ్చేప్పటికి వాట్ ఈజ్ నీడ్ ఫర్ ఇంటర్ఫియరెన్స్. ఇవి షార్ట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దామండి. 11th ఏ బిట్ సింప్లిఫై ద బులియన్ ఫంక్షన్ ఆఫ్ ఏబిసిడి ఈక్వల్ టు సిగ్మా ఎం. మనకి ఎంత 0 2 4 5 6 7 8 10 13 15 అని ఈ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో దీనికి సొల్యూషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది 11th ఏ బిట్. బి బిట్ వచ్చేపాటికి ఇంప్లిమెంట్ అండ్ ఆర్ నాట్ గేట్స్ విత్ నాండ్ గేట్స్ ఓన్లీ, నార్ గేట్స్ ఓన్లీ అనమాట. 12th ఏ బిట్ వచ్చేప్పటికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ మోడ్ 16 రిపుల్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వేవ్ ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. ఆర్ బి బిట్ వచ్చేప్పటికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ మోడ్ 10 బ్రాకెట్లో డికేడ్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వేవ్ ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. ఇది 12th ఏ బిట్ బి బిట్లో ఏదైనా ఒకటి, 11th ఏ బిట్ బి బిట్లో ఏదైనా ఒకటి అనేది మనకు రాయాలన్నమాట. అంతేకాకుండా 11th క్వశ్చన్లో ఉన్న ఏ బిట్ బి బిట్, 12th క్వశ్చన్లో ఉన్న ఏ బిట్ బి బిట్ రెండు కూడా డిఈ సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ 13 14 15 క్వశ్చన్స్లో ఇచ్చిన బిట్స్ వచ్చేవాటికి మనకి సిఓ సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు 13th ఏ క్వశ్చన్ చూద్దాం చూడండి. డిస్క్రైబ్ ద సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ స్టోర్డ్ ఇన్ ఏ మెమరీ బై సిపియు అండ్ ఎక్స్ప్లెయిన్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ అక్యూములేటర్ బేస్డ్ సిపియు. ఆర్ బి బిట్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్. 14th ఏ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ వర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆర్గనైజేషన్. ఆర్ బి బిట్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ మెమరీ హైరార్కీ ఇన్ ఏ కంప్యూటర్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ 15th ఏ బిట్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్. 15th బి బిట్ వచ్చేపాటికి ఎక్స్ప్లెయిన్ ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఇది 15th బి క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనం ఎస్ఏ క్వశ్చన్ చూద్దామండి. 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. ఎస్ఏ క్వశ్చన్ వచ్చేప్పటికి ఇది మనకి డిఈ సబ్జెక్ట్లో నుంచి ఇస్తారండి. 16th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ డిజిటల్ కంపారేటర్ సర్క్యూట్ ఫర్ 2 4-bit వర్డ్స్. ఇది
10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అండి. ఓకే, ఇది టోటల్ మార్చి ఏప్రిల్ 2024 డిఎన్సిఓ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అండి. అలాగే దీనికంటే ముందున్న ప్రీవియస్ రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.